హే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు నా మార్నింగ్ బ్లాగ్ అండి. సో మార్నింగ్ 4 AM టు 10 AM వరకు నా రొటీన్ బ్లాగ్ ఎలా ఉందో, సో నా ప్రిపరేషన్ ఎన్ని అవర్స్ కంప్లీట్ చేశాను అనేది ఈ బ్లాగ్లో నేను చూపించాను. అలాగే ఎర్లీ మార్నింగ్ లేస్తే మనకు చాలా సబ్జెక్ట్ అనేది ఎంతవరకు కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఈ వ్లాగ్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఈ వ్లాగ్ ఎండ్లో చెప్తాను. వీడియో మొత్తం చూడండి. తప్పకుండా కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:40కి లేచాను. 3:40కి లేచి 3:40కి కొంచెం ఫ్రెష్ అయ్యి, మామూలుగా నేను ఫ్రెష్ అయ్యాను. ఎందుకంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ చదివింది గ్రాస్పింగ్ ఎక్కువ మనకు గుర్తుంటుంది అని చెప్పేసి, సో రివిజన్ కోసం కదా ఇది. సో నేను రివిజన్ వచ్చేసి ఇప్పుడు ఓన్లీ నేను పిఐ రివిజన్ చేస్తున్నా కదా, సో దానికి నేను విస్తృత్ పబ్లికేషన్ అంటే చాలామంది అడుగుతున్నారు ఏ పబ్లికేషన్ అక్క అది అని చెప్పేసి, అది విస్తృత్ పబ్లికేషన్ నుంచి నేను చదువుతున్నాను. సో మనకు నేను ఇంతకుముందు నేను మొత్తం కంప్లీట్ చేసిన అంటే కొద్ది వరకు మొత్తం అంటే 1 టైం అట్లా కంప్లీట్ చేసిన పేపర్ 2 అనేది. పేపర్ 1 అయితే కాలేదు. పేపర్ 1 గ్రూప్ 4 అప్పుడు నేను కంప్లీట్ చేసుకున్నదే. అంత తర్వాత మళ్ళీ కొంచెం కొద్దిగానే చదువుతున్నాను, తర్వాత ఏం చదవట్లేదు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా భయపడొద్దు, చదవాలా, ఇంకా ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది, ఇక ఎన్ని డేస్ లేదు అని చెప్పేసి భయపడుతూ కూర్చుంటే మళ్ళీ ఓడిపోతామేమో అని చెప్పేసి భయపడ్డాం అనుకో, ఇక్కడే ఫస్ట్ మనం ఓడిపోతాం. ఎందుకంటే ప్రీవియస్గా మనకి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుంటాయి కదా. సో ఎదురు దెబ్బ తగిలిన ప్రతిసారి బాధపడకు, అలాగే తొందరపడకు. జీవితం కాలం మనకు ఇంకా ఏదో నేర్పాలని ప్రయత్నం చేస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలా. కాస్త ఓపిక చేసుకొని క్షుణ్ణంగా పరిశీలించి మన మైండ్ని మనమే సెట్ చేసుకోవాలా. అట్లనే ఎందుకంటే కాలం జీవితం మనకి ఏదో నేర్పాలా అనే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎంత గట్టిగా మనం ప్రిపరేషన్ కోసం కూర్చుంటున్నాము అని అంటే మనకు ఈ కాలము అలాగే మన జీవితం మన లైఫ్ మనకి ఇంకా ఏదన్నా ఇవ్వాలా, మంచిది ఇస్తుందేమో. ఇది రాస్తే వస్తుందా రాదా అని పక్కన పెడితే, వచ్చినా రాకున్నా బాధపడకుండా అవి గమనించుకొని నిన్ను నువ్వు సరిదిద్దుకొని ముందుకెళ్ళు. ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు. అంతే తప్ప ఎదురు దెబ్బ తగిలిందని ప్రతిసారి ఏడ్చుకుంటూ కూర్చుంటే మనం ముందుకెళ్ళలేము, చదవలేము. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎవరైనా సరే మనము చదవడానికి భయపడుతున్నాం. ఫస్ట్ చదివితే వస్తలేదు, గుర్తుండట్లేదు, అరే మనం రాస్తే ఎట్లా రాస్తామో, అటెంప్ట్ చేయగలుగుతామా ఏంటి అనేది అందరు అదే భయపడుతున్నారు. సో ఇక్కడ భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎంత టాపర్ అయినా కూడా ఖచ్చితంగా గుర్తుండాలి అని ఎవరికి ఉండదు. మనం పడిన కష్టానికి ఆ యూనివర్స్ అలాగే మన ఇన్నర్ చైల్డ్ ఏదో ఒక విధంగా మనకు సపోర్ట్ చేస్తాయి. మనం అనుకున్నది లక్ష్యం వైపు మనం అడుగులు వేస్తూ ఉండి మనం పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా ఆ పాజిటివే మనకు అదే పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది నమ్మాలా. ఒకవేళ రిజల్ట్ అది రాకున్నా కూడా మనకు దీనికంటే ఇంకా మంచిది ఏదో రాసి పెట్టుంది అని చెప్పేసి మనం ముందుకెళ్ళాలా తప్ప భయపడుతూ అస్సలు ఆగద్దు. ఇప్పుడు భయపడి మీరు సరిగ్గా ప్రిపరేషన్ కంప్లీట్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ టైంకి ఇబ్బంది పడతారు. ఆ రోజు ఏం రాయాలో కూడా అర్థం కాదు. సో అస్సలు మీరు భయపడకుండా ఉన్నదాన్ని కొద్ది మొత్తమైనా సరే ఒక్కసారి చూసుకున్నా సరే, కానీ కాన్సెప్ట్ వైజ్ ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు ఏ టైం అయితే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ టైంలో చూసుకోండి. ఇక్కడ వచ్చేసి 8 అవుతుంది కదా, నేను మార్నింగ్ 4 o'clock స్టార్ట్ చేసి ఇక్కడ 8 వరకు కూర్చున్నా. మా పిల్లలు ఇద్దరు ఇంకా లేవలేరు, 8 అవుతుంది. వాళ్ళు లేచే వరకే నేను బ్రేక్ఫాస్ట్ అలాగే మొత్తం ఫ్రెష్ అయిపోయి రెడీగా ఉండాలా. వాళ్ళు లేచి మళ్ళీ డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్కి వస్తారు కాబట్టి సో నా టార్గెట్ మళ్ళీ 9, 9:30, 10 వరకు కంప్లీట్ చేయాలి. వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇంకా కూర్చోవాలి. సో నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా నా కుకింగ్ స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇంకా పూరి విత్ మ్యాంగో చేస్తున్నాను. సో ఎందుకంటే ఇక మేము ముగ్గురమే కదా, ఇద్దరు పిల్లలు నేనే ఉంటాను కాబట్టి సో మా ముగ్గురికి ఈజీగా నేను ఇక కొద్దిగా కలిపేసిన. కొంచెం చపాతీ మధ్యాహ్నం కోసము అలాగే కొద్దిగా పూరి కోసం అని చెప్పేసి కలుపుకున్నాను ఇలా. సో ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు లేచే లోపల చేసేయాలి, లేదంటే మళ్ళీ నాకు ఇబ్బంది పెడతారు. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళిద్దరికి బ్రష్ చేయించాలి,
రెడీ చేయించాలి. సో ఇట్లా ఇన్ని పనులు చేసుకొని అన్నీ బయట చూసుకోవాలా, ఇంట్లో చూసుకోవాలా, చదువుకోవాలా. సో అయినా కానీ చాలామంది స్ట్రెస్గా ఫీల్ అవుతుంది అక్క, ఏమైనా ఇబ్బంది కాదా, ఇట్లా మెయింటైన్ చేస్తుందని అంటారు. సో స్ట్రెస్ అనేది మార్నింగ్ ఖచ్చితంగా మెడిటేషన్, ఈవినింగ్ పడుకునేటప్పుడు కానీ మెడిటేషన్ అనేది చెయ్యాలా. ఖచ్చితంగా ఈ మెడిటేషన్ అనేది మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడనే కాదు, అంటే మన ప్రిపరేషన్ ఉన్నామనే కాదు, ప్రిపరేషన్ ఉన్నా లేకున్నా మైండ్కి స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది. అలాగే హెల్తీగా ఉంటాము, కొంచెం మెంటల్ టెన్షన్గా ఉండకుండా ఫ్రీగా ఉండడానికి ప్రయత్నిస్తాము. సో అట్లనే పేపర్ 1కి ఏం ప్రిపేర్ కావాలా, ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు అక్క అని చెప్తున్నారు. సో నేను కూడా పేపర్ 1కి పెద్దగా ఏం చూసుకోలే. ఎకనామిక్ వచ్చేసి కొంచెం వ్యవసాయ రంగము, రెవెన్యూ వ్యయము, రెవెన్యూ ఆదాయం చూసుకుందాం అనుకుంటున్నా. అలాగే ఎందుకనంటే ఇవెందుకు చూసుకుంటున్నా అనుకుంటున్నారా, ఎందుకంటే మనకు అంటే ఎగ్జామ్కి రిలేటెడ్గా విధంగా క్వశ్చన్స్ వస్తాయేమో అని చెప్పేసి ఈ విధంగా చూసుకుందాం అనుకున్నా. అలాగే జాగ్రఫీ ఉంటుంది కదా. సో జాగ్రఫీ వచ్చేసి తెలంగాణ శీతోష్ణ స్థితి, తెలంగాణ నది వ్యవస్థ, తెలంగాణ అడవులు, శక్తి వనరులు, జిల్లాల సమాచారం, అలాగే 33 జిల్లాల మ్యాప్ పరంగా, అలాగే మన పర్యాటక రంగాలు ఏమున్నాయి, మన జనాభా ఎంత ఉంది, మన ఖనిజ వనరులు ఏమేమి ఉన్నాయి, వ్యవసాయ రంగం ఏముంది. సో ఇట్లా నేర్చుకోండి. అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర అయితే మనకు ఆల్మోస్ట్ వాళ్ళందరూ తెలిసే కదా. ఐరోపవాసుల రాక నుంచి లాస్ట్ స్వాతంత్ర భారత్ కీలక ఘట్టాలు, సంస్థానాల విలీనీకరణ వరకు ఉంటుంది. సో దీంట్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి ఉంటుంది. అలాగే జాతీయోద్యమం, కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి ఉంటాయి. సో అంటే మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో నుంచి చూస్తే, అలాగే మన బ్రిటిష్ వారి సామ్రాజ్యం నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిళ్ళు అని చెప్పేసి ఈ విధంగా అడగొచ్చు. ఎక్కువ అంటే అసలుకే పేపర్ 1 ముట్టని వాళ్ళు ప్రీవియస్గా ఏవైతే చదివినలో పేపర్ 1లో తెలంగాణ అంటే గ్రూప్ 4 రాసిన వాళ్ళు, ఇప్పుడు గ్రూప్ 2 ప్రీవియస్గా గ్రూప్ 1 రాసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, మామూలుగా జస్ట్ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ప్రీవియస్గా ఏమన్నా ఎగ్జామ్స్కి కాంపిటేటివ్కి ప్రిపేర్ అయిన వాళ్ళు హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ ఇట్లా ప్రిపరేషన్ ఏదైతే చదివినలో, సో ఆ టాపిక్ని మళ్ళీ రివిజన్ లాగా తీసుకొని చదవండి. న్యూ టాపిక్ని తీసుకొని చదివినలు అనుకో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. టైం అనేది ఇంకా లేదు దగ్గర, జస్ట్ ఇంకా 18 డేస్ అట్లా ఉంటుంది మనకు, 18 డేస్ ఉండొచ్చు. సో ఈ కొద్ది డేస్లో నువ్వు మళ్ళీ కొత్త టాపిక్ ఇంట్రడ్యూస్ చేసుకుంటే కన్ఫ్యూజ్లో ఉంటావు. ఇంకా మోస్ట్ ఆఫ్ నువ్వు ఎక్కువ స్కోర్ చేసుకోవాల్సిన టాపిక్ అంటే మన పేపర్ 2నే. సో అందుకే పేపర్ 2 మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మార్నింగ్ సెక్షను పేపర్ 2, ఆఫ్టర్నూన్ సెక్షన్ పేపర్ 1 ఇట్లా తీసుకొని చదవండి. సో నేను ఇక్కడ మార్నింగ్ 10 వరకు నా వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత నా ప్రిపరేషన్ మళ్ళీ నేను తీసుకొని కూర్చున్నా. ఇది జనరల్ నాదే పేపర్ 1 తీసుకున్నా. పేపర్ 1లో నేను ప్రీవియస్గా గ్రూప్ 4కి ఏదైతే ప్రిపేర్ అయినో తెలంగాణ హిస్టరీ గిన వాటిని సో మళ్ళీ ఒకసారి శాతవాహనులు, ముదిగొండ చాళుక్యులు, అలాగే మున్సూరి నాయకులు, గోల్కొండ కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీ రాజవంశ చరిత్ర, సో వీళ్ళ గురించి కొంచెం మెయిన్ వాళ్ళు అయితే కొంచెం చూసుకోవాలి కదా. వేములవాడ చాళుక్యులు వీళ్ళైతే మోస్ట్ ఇంపార్టెంట్ అని అంటారు కదా, కాకతీయులు. సో ఇందులో ఆల్మోస్ట్ ఇందులో అన్నీ ఇంపార్టెంటే ఉంటాయి. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావన దశలోనేమో పెద్ద మనుషుల ఒప్పందము, ఇట్లా కొన్ని ఉన్నాయి కదా మనకు, అప్పుడు చదివినయే వాటినే ఇక్కడ నేను మళ్ళీ రిపీట్ చేద్దామని అనుకుంటున్నాను. సో నాది సపరేట్గా నేను వేరేది ఏం క్లాసు ఇప్పుడు పేపర్ 1 కంటూ ఏం తీసుకుంటలే, ఏం వింటలేను. అలాగే నేను ప్రీవియస్ వీడియోస్లలో కూడా నేను అన్నిట్లలో చెప్పిన కరెంట్ అఫైర్స్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి. సో ఒకసారి మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దాంట్లో చూడండి, మీకు అర్థమవుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనము ఏ టాపిక్స్ తీసుకోవాలా. సో మనం ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ఆస్కారం అంటే మనకు కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ ప్రిపేర్ అవుతూ వస్తున్నారు కాబట్టి కొంచెం ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి పథకాలు, సో రీసెంట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి బయోఎస్సియా, అలాగే నేషనల్ కాంగ్రెస్ వైఎన్సీ మీటింగ్స్ ఉంటాయి కదా అవి కూడా చూసుకోవాలా, అలాగే జిఐ ట్యాగ్స్ కూడా చూసుకోవాలా. ఇట్లా కొన్ని మన తెలంగాణకు వచ్చినటువంటి కొన్ని బిరుదులు ఉన్నాయి, కొందరికి వచ్చినాయి. అది రీసెంట్గా నిజామాబాద్ వాసి ఒక వ్యక్తికి వచ్చింది. సో అట్లా ఆ బిరుదులు ఎవరెవరికి వచ్చినాయి, మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏ బిరుదులు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి చూసుకోండి. ఇట్లా
డివైడ్ చేసుకొని మీరు చదువుకోవడానికి చూడండి. లేదు మాతను అయితలేదు, అట్లా కూడా కావట్లేదు అక్క, మేము అసలు ఇంతకుముందు ఏం చదవలేము అని అనుకునే వాళ్ళైతే జస్ట్ పేపర్ 2ని ఫోకస్డ్గా చేయండి ఎక్కువ. ఎందుకంటే పేపర్ 2 అనేది ఆల్మోస్ట్ ఆల్ బీఏడీలో రెగ్యులర్ కోర్స్ చేసిన వాళ్ళందరికీ పిఐ ఈజీ ఉంటుంది. సో వాళ్ళకు ఇప్పుడు ఏం కాదు. సో ఇక్కడ చదివితే మళ్ళీ డిఎస్సి కూడా అటెంప్ట్ అవుతారు మీరు కాబట్టి, సో డిఎస్సి అటెంప్ట్ అయ్యే వాళ్ళకు కూడా సో ఈజీ అవుతుంది అది. మీరు ఇక్కడ ఇప్పుడు ప్రిపరేషన్ లూజ్ చేస్తే మళ్ళీ డిఎస్సి అప్పుడు మళ్ళీ కూర్చున్నా కూడా ఇబ్బంది. సో అట్లా మీరు టైం అనేది ఎంత వేస్ట్ చేసుకుంటే అంత పోతూనే ఉంటుంది. టైం వేస్ట్ అనేది చెయ్యకండి. కొద్ది రోజులే కదా మనం ఇంత కష్టపడేది మన లైఫ్ కోసము, మన ఫ్యామిలీ కోసం, మనం ఆనందంగా ఉండడం కోసమే కదా. సో మన ఫ్యామిలీ ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాం కాబట్టి, సో ఒకసారి మనము జాబ్ కొట్టిన తర్వాత మన ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంటుంది, అలాగే మన పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారు, ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక్కసారి మీ మైండ్లో రివైండ్ చేసుకోండి అవన్నీ. అట్లా చేసుకున్న తర్వాతనే మీరు ప్రిపరేషన్ అనేది సీరియస్గా చేసుకోండి. మీరు ఫ్యామిలీ మీద బాధ్యత లేనప్పుడు మీకు దేని మీద కూడా బాధ్యత అనేది తగ్గుతుంది. సో ఫస్ట్ ఫ్యామిలీ బాధ్యత అనేది మీ మీద, అంటే ఇంపార్టెన్స్ ఫ్యామిలీ కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు తెలుసుకొని వాళ్ళకు నేను చేస్తే వాళ్ళకి పెట్టన్నా అట్లా అని కాకుండా, నెగిటివ్ థాట్స్ అని కాకుండా పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి. అప్పుడే మీకు ఈజీగా అవుతుంది. ప్రతి ఒక్కటి మీరు ఇష్టంగా చేయగలుగుతారు, ఎంత కష్టమైనా సరే. ఓకేనా? కొత్తగా చూస్తున్న వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.